రోజులుగా మనం మంచి యూనివర్సిటీస్ కోసం చూస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ రోజు నేను గుర్గావ్లో ఉన్న జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నాను. మనం మాటల్లో విన్నదానికన్నా డైరెక్ట్ గా క్యాంపస్ కి వచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి, పిల్లలకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్ కి అని ఇవన్నీ తెలుసుకోవాలనే ట్రై చేశాను. సో ఈ రోజు నేను ప్రెసెంట్ ఇదే క్యాంపస్ లో ఉన్నాను. గుర్గావ్లో ఉంది ఈ క్యాంపస్. అండ్ ఫైనలీ మనం జీడీ గోయింకా క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ బ్లాక్స్ ఏంటి, అసలు అకాడమిక్ బ్లాక్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయని ఒక్కసారి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. వీ హ్యావ్ 4 అకాడమిక్ బ్లాక్స్. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ఫర్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్, అంటే బీబీఏ, ఎంబీఏ ఇలాంటి కోర్సెస్ అని కండక్ట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బ్లాక్ 2, దీంట్లో ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ పారామెడికల్ కోర్సెస్ ని రన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బ్లాక్ 3, దీంట్లో వచ్చేసి ఆర్ట్స్, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఆల్సో అగ్రికల్చర్, మేజర్లీ అగ్రికల్చర్ క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు బ్లాక్ 4, ఇట్స్ ప్యూర్లీ ఫర్ టెక్నికల్ కోర్సెస్, అంటే బీటెక్, ఎంటెక్ ఇలాంటి కోర్సెస్ అని కూడా కండక్ట్ చేస్తున్నారు. బాయ్స్ కి సపరేట్ గా 4 హాస్టల్స్ అండ్ అలాగే అట్ ద సేమ్ టైం గర్ల్స్ కి సపరేట్ గా 4 హాస్టల్స్ విత్ హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గోయింకా యూనివర్సిటీ వాళ్ళు. అండ్ ఆల్సో పిల్లల ఓవరాల్ హాలిస్టిక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎడ్యుకేషన్ మీదనే కాకుండా దే ఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిట్నెస్. ఇప్పుడు మనకి ఫిట్ ఫ్యూజన్ అనే బ్లాక్ పేరుతో వీ హ్యావ్ జిమ్ ఇన్ దట్ అండ్ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. వాట్ నాట్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, వాట్ నాట్ అన్ని అందులో అరేంజ్ చేశారు.